కరీంనగర్ గోల్డ్ షాప్ చోరీ కేసులో ముగ్గురు దొంగలు దొరికారు. మరి రికవరీ సంగతి ఏంటి? చోరీకి వాడిన వాహనాలు, పేల్చిన తుపాకుల జాడ ఎక్కడ? మిగిలిన దొంగలు ఏమైపోయారు? అసలు పట్టుబడిన నిందితులు పిఎంజే షాపులో చోరీకి పాల్పడిన దొంగలేనా? పాత కేసు నిందితులా? ఇలా ఎన్నో ప్రశ్నలు జిల్లా ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులకు సవాల్ విసిరిన చోరీ కేసు ఇప్పుడు పొలిటికల్ చిచ్చు రాజేస్తుంది. పిఎంజే చోరీ కేసులో రికవరీ సంగతేంటి? పోలీసుల కళ్ళు గప్పి సరిహద్దు దాటిన దొంగలు. పట్టుబడిన దొంగలు పిఎంజే చోరీ కేసు నిందితులేనా? కరీంనగర్ గోల్డ్ షాప్ చోరీ కేసు పోలీసులకు సవాల్ విసిరింది. పట్టపగలు మాస్కులు లేకుండా దర్జాగా వచ్చి నిమిషాల్లో చోరీ చేసి ఉడాయించారు. పోలీసుల కళ్ళు గప్పి జిల్లానే కాదు, ఏకంగా రాష్ట్ర బార్డర్ దాటి పారిపోయారు. పోలీస్ బృందాలు 13 రోజులు గాలించి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి చోరీ జరిగిన విధానాన్ని సిపి క్షుణ్ణంగా వివరించారు. కానీ రికవరీ ఊసే ఎత్తలేదు. కనీసం నిందితులు వాడిన వాహనాలను గుర్తించలేకపోయారని, చోరీ సమయంలో పేల్చిన తుపాకులను కూడా సీజ్ చెయ్యలేకపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే మరో కొత్త డౌట్ పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. పోలీసులు పట్టుకుంది పిఎంజే షాప్ లో చోరీ చేసిన నిందితులేనా, లేదంటే పాత నేరస్తుల్ని తీసుకొచ్చారా? ఒకవేళ పిఎంజే షాపు చోరీ నిందితులే అయితే గోల్డ్ రికవరీ చేశారా లేదా? చేస్తే ఎంత చేశారు? మీడియా ముందు ఎందుకు చూపించలేదు? ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలు సిటీ నడిబొడ్డున చోరీ జరిగింది. నిందితుల ముఖాలు కూడా సీసీ కెమెరాల్లో ఫుల్ క్వాలిటీతో రికార్డయ్యాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో చోరీ జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకోవడం పెద్ద సమస్య కాదు. దొంగలు కరీంనగర్ దాటకముందే నిందితులను పోలీసులు పట్టుకుంటారని అందరూ ఊహించారు. కానీ నిందితులు ఏకంగా రాష్ట్ర సరిహద్దు దాటేశారు. ఈ ఘటన జిల్లా ప్రజల భద్రతనే ప్రశ్నించింది. ఇక రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు 20 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి 13 రోజుల్లో దొంగలను పట్టుకుని చూపించారు. వీరిలో 2 నేరుగా దొంగతనానికి పాల్పడిన వారు ఉన్నారని కరీంనగర్ సిపి తెలిపారు. మరొకరు సిమ్ కార్డ్ సరఫరా చేశారంటూ తెలిపారు. నిందితుల్ని పట్టుకున్నామని చెప్పిన పోలీసులు రికవరీ మాట ఎత్తకపోవడంతో ఎన్నో అనుమానాలు తెర మీదకొచ్చాయి. చోరీ కోసం వాడిన వాహనాలు, వినియోగించిన తుపాకులను కూడా చూపించలేదు. అసలు పోలీసులు అరెస్టు చేసింది దోపిడీకి పాల్పడిన దొంగలేనా, లేదంటే ఒత్తిడి తట్టుకోలేక పాత నేరస్తులను తీసుకొచ్చి మమ అనిపించారా అనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. పోలీసులు కేసును ఛేదించేందుకు పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టారు. కానీ సీసీ ఫుటేజ్ లో కనిపించిన దొంగలకు, ముసుగు వేసి అరెస్టు చేసి చూపించిన దొంగలకు కాస్త తేడా ఉందంటూ డౌట్ రేస్ చేస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మీడియా ముందు నిందితుల ముసుగు తొలగించలేదని పోలీసులు చెబుతున్నారు. కరీంనగర్ చోరీ ఘటన భద్రతా వైఫల్యాలను కళ్లకు కట్టి చూపించింది. హై టెక్నాలజీతో నేరాలను అరికడుతున్నామని ప్రకటించే పోలీసులు ఈ కేసులో మాత్రం అప్రతిష్టను మూటగట్టుకున్నారని చెప్పక తప్పదు. ఎన్ని సీసీ కెమెరాలున్నా, భారీ పోలీస్ వ్యవస్థ ఉన్నా సరిహద్దుల్లో పోలీసులను అరెస్టు చేయడంలో అలసత్వం వహించారని విమర్శలు వస్తున్నాయి. అందుకే దొంగలు సైలెంట్ గా చోరీ చేసి దర్జాగా బార్డర్ దాటి వెళ్లగలిగారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.